ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో టీఎస్పీఎస్సీ పైన సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా కొంతమంది సభ్యులు రాజీనామాలు చేయగా రాజీనామాలను ఇప్పటికే గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. రాజీనామాలు ఆమోదించాలా, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టాలా అనే అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెడ్డిగా ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష నిర్వహించనున్నారు. ఇక టీఎస్పీఎస్సీ పైకి సంబంధించిన అధికారులతోని సమీక్ష చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి టీఎస్పీఎస్సీ చైర్మన్ కు అలాగే కొంతమంది సభ్యులు రాజీనామాలు చేశారు కాబట్టి వాటిని పెండింగ్ లో పెట్టారు గవర్నర్. అయితే మరి వాటిని ఆమోదించాలా వద్దా అనే విషయము మరి ఏ విధంగా ఉండబోతోందని చెప్పి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు ఉన్నారు. వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఏం జరగబోతోంది? మమత, టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక విధమైన గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, పరీక్షలు వాయిదా పడటం, విద్యార్థుల ఆందోళన ఇవన్నీ కలిపి టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే 5 సభ్యులతో ఉన్న బోర్డులో 3 సభ్యులు రాజీనామా చేశారు. వీరితో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. అయితే వీళ్ళ రాజీనామాని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి ఈ గవర్నర్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నది. గవర్నర్ ఈ జనార్దన్ రెడ్డి రాజీనామా కానీ అట్లాగే 3 సభ్యులు రాజీనామా చేశారు. వారిలో సత్యనారాయణ, లింగారెడ్డి అట్లాగే కారం రవీందర్ రెడ్డి. మిగతా 2 సభ్యులు రాజీనామా చేయలేదు. ఈ 3 సభ్యులు టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఇవన్నీ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఆమె ఈ రాజీనామాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్ నుంచి ఇంతవరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఆమె ఈ రాజీనామాల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అవన్నీ కూడా పెండింగ్ పెట్టారు. ఈ లోపు ఈ మొదటి వారంలో గ్రూప్ 2 కు సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ ని ప్రభుత్వం పోస్ట్ పోన్ చేసింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్డు లేదు కాబట్టి, బోర్డు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుని గ్రూప్ 2 ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసింది. ఇటు 2 సభ్యులు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేయలేదు. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేయాలంటే ఈ రాజీనామాని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. అవి రాజీనామా చేసిన తర్వాత 3 సభ్యులు 2 సభ్యులు కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కొత్త బోర్డుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ అట్లాగే 5 సభ్యుల 6 సభ్యుల ప్రభుత్వం సభ్యుల నియామకం చేస్తుంది. కొత్త బోర్డు నియామకం ప్రాజెక్టులకు సంబంధించిన క్లారిటీ వస్తుంది. అది ప్రభుత్వం ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ లో ఉంది. గవర్నర్ నుంచి వచ్చే నిర్ణయం పైన ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద మరికొద్దిసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతకుమార్ అట్లాగే బోర్డుకు సంబంధించిన సభ్యులు పిలిపిస్తారా లేదా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వంకి క్లిష్టంగా మారింది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవాళ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మమతా, అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ తో సహా మిగతా అధికారులు కూడా వచ్చి అక్కడ మాట్లాడాలి, అలాగే సమాధానం చెప్పాలి. అలాగే గవర్నర్ ఎలాంటి డిసిజన్ తీసుకునే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడిన తర్వాత? గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజ్ కానీ విద్యార్థుల ఆందోళన కానీ చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానికి గవర్నర్ కూడా స్పందిస్తూ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఆ క్రమంలో జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమె పెండింగ్ లో పెట్టారు. మరి పిలిపించి మాట్లాడతారా లేదా అనేది చూడాలి. అట్లాగే మిగతా 3 సభ్యులు కూడా రాజీనామా చేశారు. వారిని కూడా గవర్నర్ పిలిపించి మాట్లాడతారా లేకపోతే రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది క్లారిటీ లేదు. దీని మీద ప్రభుత్వం కూడా ఎటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వం కొత్త బోర్డు ప్రక్షాళన చేస్తేనే, కొత్త బోర్డు వేస్తేనే ఈ పరీక్షలకు సంబంధించిన ఖాళీలు గుర్తించడం కానీ ఆయా ఖాళీలకు సంబంధించిన భర్తీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పెండింగ్ లో పడ్డట్టే కనిపిస్తుంది. అట్లాగే ప్రభుత్వం నుంచి కూడా ఆ గవర్నర్ కి ఆదేశాలు ఇవ్వలేని పరిస్థితి. గవర్నర్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఇటు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఎటు వెళ్లాలన్నా కూడా కొత్త బోర్డును వేయాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ బోర్డు ద్వారా టీఎస్పీఎస్సీ కార్యదర్శి పరీక్షలకు సంబంధించిన వ్యవహారాన్నంతా కూడా చూస్తారు. అంటే గవర్నర్ కార్యదర్శి అనేది ప్రభుత్వం తరఫున ఉంటుంది. మిగతా బోర్డుల నామినేటెడ్ అనేది ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇది గవర్నర్ రాజీనామాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మమతా, రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.